మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీకు వస్తున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి, వస్తున్న నెగిటివ్ కాంప్లిమెంట్స్ ఏంటి? చాలా ప్రొఫెషనల్గా తీశారు, ఫస్ట్ టైం డైరెక్టర్ తీసినట్లేదన్న. నెగిటివ్ అంటే సినిమా అంతా ఓటు అనే దాని మీద తీయబోతుంది. That is one element, but the totality of the story is... స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏ పాయింట్ మిమ్మల్ని దీని మీద సినిమా చేయాలి అనిపించింది? సో ఈ సిస్టంలో ఉన్న అనాన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. వాటిని నాకు ఏది కష్టంగా అనిపించింది, జర్నలిజం డైరెక్షన్? జర్నలిజం అనేది మన పని అండి. అది మన 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 టేక్ ఏంటనేది మనం ప్రిపేర్ అయ్యి చెప్తాం. బట్ మూవీ అనేది మరి పొలిటికల్గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి మీ సైడ్ నుంచి? నేను జర్నలిస్ట్గానే ఉన్నంతకాలం ఆఖరి రోజు నా షోలో కూడా ఎప్పుడైనా మీకు ఎవరైనా పార్టీ నుంచి డబ్బులు ఆఫర్ చేయడం కానీ, మీరు ఏ రోజున తీసుకోవడం కానీ జరిగిందా? నేను స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఓ జర్నలిస్ట్ వచ్చాడు, ఇదిగో ఈ స్టోరీ చేశాడు, ఈ స్టోరీ ఆపే డబ్బులు ఇస్తానని. 6 years తర్వాత మళ్ళీ ప్రతినిధి అని ఒక సూపర్ డూపర్ హిట్కి సీక్వెల్ సినిమాతో వస్తున్నారు. ఈ గ్యాప్ అంతా ఎందుకు వచ్చింది? 17, 18 the films I didn't నేను చేసిన నాకు నచ్చలేదు. ప్రతినిధిలో ఈ జర్నలిస్ట్ ఎలాంటి పర్సన్, ఇతని క్యారెక్టరైజేషన్? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనం ప్రతినిధి 2 మూవీ టీం దగ్గరికి వచ్చాం. మరి ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఏ పార్టీకి సపోర్ట్, ఏ పార్టీ టార్గెట్, అది తెలుసుకోవడం కోసం మా మూవీ డైరెక్టర్ మూర్తి గారు అండ్ అలాగే హీరో ఉన్నారు రోహిత్ గారు రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా పాజిటివ్ టాక్ అయితే వస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ టాక్ కూడా వస్తుంది. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీకు వస్తున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి, వస్తున్న నెగిటివ్ కాంప్లిమెంట్స్ ఏంటి? ట్రైలర్ చాలా బాగుందన్నారు, చాలా ప్రొఫెషనల్గా తీశారు, ఫస్ట్ టైం డైరెక్టర్ తీసినట్లేదన్నారు. అండ్ నెగిటివ్ అంటే ఎవరినో టార్గెట్ మీరు ఇంట్రో చెప్పినట్టుగా అనుకుంటున్నారు. ఎవరిని టార్గెట్ చేశారు సార్? ఆడియన్స్ కాదు, ఏ పొలిటికల్ పార్టీని టార్గెట్ చేశారు? పొలిటికల్ పార్టీని టార్గెట్ చేయాలి, ఆడియన్స్ని టార్గెట్ చేసి. సో మీకు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీకేమి ఎగ్జైటెడ్గా అనిపించింది ఈ స్క్రిప్ట్లో? The idea of the film exciting అనిపించింది. And one of the main reason to do this film is the discussion on vote. Vote అనేది ఎంత ఇంపార్టెంట్ అనే డిస్కషన్, అది ఎందుకో చెప్పాలనిపించింది. సో ఐ ఫెల్ట్ ఎగ్జైటెడ్ అండ్ ద టోటాలిటీ ఆఫ్ ద ఐడియా. కంప్లీట్ సినిమా అంతా ఓటు అనే దాని మీద తీయబోతున్నారు? No, that is one element, but the totality of the story is exciting. అంటే ప్రతినిధి 1లో మేము చూసినప్పుడు మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ రైట్, మీరు చెప్పిన ప్రతి మాట కరెక్ట్ అట్లా అనిపించింది. బట్ మాకు ఈ కాంబినేషన్ చూసిన తర్వాత ఎలా ఉండబోతుంది ఈ సినిమా, ఎలాంటి క్వశ్చన్స్ వీళ్ళు రైజ్ చేయబోతున్నారు, ఏ ఎలిమెంట్స్ తీసుకున్నారు సార్ పొలిటికల్గా? ఎనీ ఎలిమెంట్ అంటే ఏ పొలిటికల్ సిస్టంలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఓటర్ గురించి ఉంటుంది, లీడర్ గురించి ఉంటుంది, ఆఫీసర్స్ గురించి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏ పాయింట్ మిమ్మల్ని దీని మీద సినిమా చేయాలి అనిపించింది? ప్రతినిధి 1లో ఉన్నట్టే ఉంటుందండి, సిస్టమ్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు మీరు ఏమంటారంటే రాబిన్సన్ క్రూసో లాగా మీరు అడవిలోనో ఎడారిలోనో సమాజంతో పని లేకుండా ఒంటరిగా బతకరు, మనిషి సంఘజీవి, మీరు ఈ సమాజంలోనే బతకాలి, లా ఆఫ్ ది ల్యాండ్ ఫాలో అవ్వాలి, ఒబే చేయాలి, ఇక్కడున్న చట్టాలను అనుసరించాలి, చట్టాల ప్రకారం తప్పులు చేయకూడదు, చట్టాల ప్రకారం మీ హక్కులు విధులు చూడాలి. ఎంత గొప్పవాడైనా ఏం చేసినా ఈ భూమి మీద ఏదో ఒక దేశంలో భూభాగానికి పరిమితమైన వాడు, ఆ దేశ భూభాగం చట్టానికి పరిమితంగా అతను బట్టి ఉండాలి. నేనొక్కడిని నా ఇష్టం అంటే కుదరదు, నీ బెడ్రూమ్లో కూడా నీ ఇష్టం కుదరదు. నువ్వు పెంచుకుంటే కుక్క నిమిషం పెట్టినా కానీ యానిమల్ వీళ్ళు వచ్చేస్తారు, వెల్ఫేర్ బోర్డు వాళ్ళు. కానీ నా బతుకు నన్ను నేను గెలుకుంటానంటే కూడా కుదరదు. సో సొసైటీలో నువ్వు బతుకుతున్నావు కాబట్టి పొలిటికల్ సిస్టమే ఈ సొసైటీని కమాండ్ చేస్తుంది కాబట్టి ఆ పొలిటికల్ సిస్టంలో ఉన్న తప్పు ఒప్పుల్ని ఎత్తి చూపుతాం. మీకు ఇష్టమున్నా లేకపోయినా పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్లోనే మీరు ఉండాలి. మీరు చాలా పెద్ద గొప్ప సైంటిస్టులు అయి ఉండొచ్చు, మీ అంతటా మీరు ఇస్రో తరపున ర్యాకెట్లు పైకి పంపేయలేరు, ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, పాలసీ డెసిషన్. సో ఎవరైనా సరే ఈ భూమి మీద బతికిన ప్రతి మనిషి ఆ రాజ్యాంగము ఆ భూభాగ చట్టానికి లోబడి పనిచేయాలి. ఆ ప్రజాస్వామ్యంలో పాలకులను ఎంచుకునే హక్కు నీ చేతిలో ఉన్నప్పుడు
నువ్వు ఆ పని చేయకుండా రోజు ప్రతి పాల్గొని తిడతా కూర్చుంటానంటే కాదు. సో ఈ సిస్టంలో ఉన్న అనాన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, వాటిని నా రిపోర్టర్ క్వశ్చన్ చేస్తాను. ఓకే, అంటే ఒక జర్నలిస్ట్ వచ్చి మీతో సినిమా చేస్తాను, మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా అనుకుంటున్నాను అన్నప్పుడు వాట్ వాజ్ ద రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్? అంటే ఇప్పటివరకు చాలాసార్లు అడిగితే ఈయనేం చేస్తాడు అనుకున్నాను అన్నారు. ఈడి సైడ్ వెంట అని ఆన్సర్ ఇస్తే బాగుంటుంది మీ ఇమ్మీడియట్ ఫీలింగ్. అలా కాదు కదా, ఇట్ వాస్ లైక్ ఇప్పుడు ఎవ్రీ వన్ హ్యాడ్ దట్ సేమ్ అదే మూర్తి గారి డైరెక్షన్ ఏంటి అనే ఫీలింగ్ మీకు వచ్చి ఉంటుంది. సిమిలర్ ఐ విల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ ఫీలింగ్. ఆయన కథ చెప్తానన్నప్పుడు ఈయన కథ చెప్తానంటారు ఏంటి అనుకున్నాను, కానీ వన్స్ ఈ నరేటెడ్ ఐ అండర్స్టూడ్. ఓకే, హీ వాజ్ నాకు 1 year తర్వాత ఆయన బౌండ్ స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఏదో సరదాగా అన్నారు అనుకున్నాను. He was pretty serious. He developed it, then we had a discussion, corrections చెప్తే he went back, he got back another bound script within a month. So he is pretty serious with what he was doing. అంటే చెప్పడం వేరు తీయడం వేరు కదా సార్, అట్లా అదే అంటున్నాను. Along with the bound script, he gave me lots of references how he is seeing the film. ఈ సినిమా ఇలా ఉండాలండి, ఇలాంటి కలర్ ప్యాలెట్లు ఉండాలి, ఇలా ఉండాలి, ఇది అన్నప్పుడు he has a good eye. And who better than him can direct a protagonist who plays a journalist. So he'll know the nuances better. He knows how the studio setup is designed. He knows the environment better. Yes. So I felt he can do justice. సో ఎంత టైం పట్టింది సార్ మీకు స్క్రిప్ట్ వర్క్ దగ్గర నుంచి ఇది ఆన్ బోర్డ్ తీసుకెళ్లేంత వరకు? ఒక ఆల్మోస్ట్ 1 year వర్క్ చేసిన తర్వాతే నేను బాండ్ స్క్రిప్ట్ తీసుకెళ్ళి. సో 1 yearలో చాలా రీసెర్చ్ చేసా, వర్క్ చేసా. రీప్రొడక్షన్ ఒక 6 months. 6 months. ఇది ఫాస్ట్గా ఫినిష్ చేశారు 1 year. చాలా వర్క్ చేసా, చాలా రీసెర్చ్ చేసా. టీం ఉంది నాకు, నా టీంలో చాలా బాగా హెల్ప్ చేశారు, చాలా మంచి వర్క్. ఎలా అనిపించింది సార్ ఫస్ట్ టైం డైరెక్షన్ ఎక్స్పీరియన్స్? ఏది కష్టంగా అనిపించింది, జర్నలిజమా డైరెక్షన్? డైరెక్షన్ అంటే జర్నలిజం అనేది మన పని అండి, అది మన టేక్ ఏంటనేది మనం ప్రిపేర్ అయ్యి చెప్తాం. బట్ మూవీ అనేది 24 క్రాఫ్ట్స్తో లింక్ ఉంది, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. అసలు ఆర్టిస్టులు మూడ్ని బట్టి కూడా ఉంటుంది ఆ సీన్. ఆర్టిస్ట్కి ఆ మూడ్, ఆ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ప్రొడక్షన్ నుంచి లైట్ ఆఫీసర్స్ నుంచి అందరు కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటే జరగాలి సినిమా. ఈ 24 క్రాఫ్ట్స్లో ఎక్కడ చైన్ లింక్ మిస్ అయినా, నేను సపోజ్ అవుట్డోర్ షూట్ చేస్తున్నాను, ఆర్టిస్ట్ డేట్ ఆ రోజు తప్పలేదు, కంటిన్యూటీ షూటు నేను చేస్తున్నా, లైటింగ్ పెట్టడమో లేకపోతే అక్కడ ఉన్న ప్రొడక్షన్ బాయ్స్ లైట్ ఆఫీసర్స్ డిలే జరుగుతుంది, సడన్గా వెదర్ మారిపోయింది, డన్. సో చాలా ఇష్యూస్ ఉంటాయి. డైరెక్టర్ అనేది చాలా కష్టం. మరి నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ బ్యాక్ టు TV5 కంటిన్యూ చేస్తారు? మరి పొలిటికల్గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి మీ సైడ్ నుంచి? నేను నా జీవితంలో పాలిటిక్స్లోకి రాను, నా లైఫ్లో. ఆయన చెప్పే ఫిలాసఫీ ప్రకారం ఇండిపెండెంట్గా వెళ్ళాను. నా జీవితంలో పాలిటిక్స్లోకి రాను సార్. నేను జర్నలిస్ట్గానే ఉన్నంతకాలం. ఆఖరి రోజు నా షోలో కూడా నేను ఇంత బలుపుతోటే పనిచేస్తా. రేపొద్దున ఏంటి అనేది నేను ఆలోచించను. నేను ఈరోజు ఈ అధికారంలో ఉన్న వాళ్ళు నిలదీస్తా, రేపు వాళ్ళు నన్ను చంపుతారు, ఏం చేస్తారో నాకు సంబంధం లేదు, నాకు అవసరం కూడా లేదు, భయం కూడా లేదు. జర్నలిస్ట్గా ఉన్న నా ఆఖరి షో కూడా ఇలాగే ఉంటుంది. ఆ తరువాత నేను ప్రశాంతంగా నేను అనుకున్న జీవితం నేను పర్సనల్గా గడుపుతా. నేను పబ్లిక్ లైఫ్లోకి ఉండను. నేను నా ఫేస్బుక్లు, ట్విట్టర్లు, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఒపీనియన్ చెప్పను. నేను జర్నలిస్ట్గా రిటైర్ అయిన తర్వాత నా జీవితం నాది, అంతే. ఏంటి సార్ ఇప్పుడు అంటే 20-25 years అది చిన్న జర్నీ కాదు మీది, చాలా ఎప్పటి నుంచో ఉన్నారు మీరు 30 years 29 years న్యూస్ ఫీల్డ్లో. ఎప్పుడైనా మీకు ఎవరైనా పార్టీ నుంచి డబ్బులు ఆఫర్ చేయడం కానీ మీరు ఏ రోజున తీసుకోవడం కానీ జరిగిందా? నేను నా జీవితంలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. కంపెనీ ఇచ్చిన డబ్బులు తప్ప ఎవరి దగ్గర నేను తీసుకోలేదు, తీసుకోను, నాకు అవసరం కూడా లేదు. స్టార్టింగ్లో ఇంత విస్తృతంగా నా ఫేస్ అందరికీ TV5 మూర్తి వచ్చాడు అని అందరూ గుర్తుపట్టనప్పుడు, ఎలక్ట్రానిక్ మీడియా ఎంత దూకుడుగా లేనప్పుడు, జర్నలిస్ట్ విజిబుల్గా కనపడినప్పుడు, నేను స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఓ జర్నలిస్ట్ వచ్చాడు, ఇగో ఈ స్టోరీ చేశాడు, ఈ స్టోరీ ఆపే డబ్బులు ఇస్తానంటే అది కూడా రికార్డ్ చేసి టెలికాస్ట్ చేశాను. ఓకే, నాకు ఎవరైనా ఆఫర్ ఇచ్చినా అది కూడా లైవ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంత తెలిసిపోయింది కాబట్టి నా యాటిట్యూడ్, నాకు ఎవరు ఆఫర్ ఎవరు. ఈవెన్ నా సొంత అన్నయ్య కూడా నాకు డబ్బులు ఇవ్వడు, భయపడతాడు కెమెరా ఉందేమో. ఎవడు ఆఫర్ ఇవ్వడు, నాకు అంత తెగించడు ఎవడు. ఓకే, ఒక డబ్బు నాకు అక్కర్లా. మీకు అందరికీ మామూలుగా కరెన్సీ 100 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలే కదా. బట్ నా 100 రూపాయలు నాకు 100 రూపాయలు, ఎవరి డబ్బు అయినా నాకు పైసాతో సమానం. సూపర్.
సార్ అంటే 6 years గ్యాప్ వచ్చింది, 6 years తర్వాత మళ్ళీ ప్రతినిధి అని ఒక సూపర్ డూపర్ హిట్కి సీక్వెల్ సినిమాతో వస్తున్నారు. ఈ గ్యాప్ అంతా ఎందుకు వచ్చింది? ఈ గ్యాప్ తర్వాత ఈ సినిమాని ఎందుకు వచ్చింది అంటే? గ్యాప్ ఒక 17-18 ద ఫిల్మ్స్ నేను చేసిన నాకు నచ్చలేదు. అండ్ ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్. మరి 7 years ఇండస్ట్రీలో బ్రేక్? 7 కాదు, యాక్చువల్గా 5. ఓకే. అటు ఇటుగా లైక్ ఏంటంటే ఇనిషియల్లీ ఇట్ వాస్ లైక్ 1-2 years టు అగైన్ 18లో గ్యాప్ ఇచ్చాను. సో 19 దట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ over, then 20 we wanted to start originally, then COVID happened. So 2 years was a bad phase. Then my dad was not well, so and then we started working on script. Sundarakand ane film monna announce chesanga. So that film we were lining up adi inko film. ఆ టైంలో మూర్తి గారు ఈ కథ చెప్తే వీ ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు డూ దిస్ ఫిల్మ్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దిస్ ఫిల్మ్ వాంట్ హ్యావ్ దట్ మచ్ రిలవెన్స్. మొన్నే అయిపోయింది ఎలక్షన్, మళ్ళీ దొబ్బుతారండి వీళ్ళు పాలిటిక్స్ అనే సెన్స్లో ఉంటారు ఆడియన్స్ కూడా. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో అందుకని ఐ ఫెల్ట్ ఓకే వీ పుష్డ్ ఓకే ఫర్ లవ్ స్టోరీ దెర్ ఇస్ నో సీజన్, యూ కెన్ కమ్ ఎట్ ఎనీ టైమ్. అంటే ఓన్లీ ఎలక్షన్స్ టైం రిలీజ్ చేద్దామనే తీసారా సినిమా? అంటే ఇప్పుడు వరకు డిలే చేసుకుంటూ వచ్చారా? జనవరి 25 రిలీజ్ చేయాలి. ఫస్ట్ పోస్టర్లో Jan 25th Jan 25th వేసాం. ఫ్యూ డేట్స్ ఇష్యూస్ అండ్ ఐ వాజ్ ఆల్రెడీ వీ ఇనిషియలీ థాట్ విల్ ఫినిష్ ఆఫ్ బై December, బట్ Jan నుంచి ఐ వాజ్ కమిటెడ్ టు అనదర్ ఫిల్మ్ అండ్ జిషు అండ్ సచిన్ గారి కాంబినేషన్ డేట్స్ కోసం వీ హ్యాడ్ ఆ డిలేస్. సో వీ హ్యాడ్ డిలేస్ బై డేట్స్ మేనేజ్మెంట్ ఇది. ఎందుకంటే వీ స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఓన్లీ ఇన్ July, అంటే డేట్స్ ఇవన్నీ. సో వీ హ్యాడ్ వెరీ లెస్ టైం. సో అన్ని కాంబినేషన్ సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఓకే. అండ్ ప్రతినిధి 1లో ఒక సీఎంని కిడ్నాప్ చేసి ఒకటే రూమ్లో మీరు ఒక ఇండోర్లో నుంచి మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ స్టూడియోస్లో ఇక్కడ సెటప్స్ అన్ని స్టూడియోస్లో కోర్ట్స్ ఇవంతా ఎవరు ఐడియాస్ ఎవరు ఇచ్చారు? మళ్ళీ అక్కడ మూర్తి గారు సీఎం కిడ్నాప్ చేస్తే మీరు చూడరు చూడండి కదా, దాన్ని రీమేక్ చేసినట్టు ఉంటుంది. సో దిస్ ఇస్ లైక్ అ కంటిన్యూషన్ ఆఫ్ క్యారెక్టర్. See, that is one scenario. At that time it worked. Now this is a character who questions from the system. He's sitting in the system and questioning. That is like అంటే స్టూడియోలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇదంతా ఐడియాస్ ఎవరు ఇచ్చారు మీకు? అని ఏమైనా రిఫరెన్స్ మీరు బయట నుంచి తీసుకున్నారా మూర్తి గారి దగ్గర నుంచి? పక్కన ఆయన పెట్టుకొని మళ్ళీ ఇంకొకరిని ఏమడుగుతాను నేను? 30 years he's doing the same thing day in day out. ఇంకెవరిని అడగాలి? ఏమేమి నేర్చుకున్నారు స్టూడియో సెటప్లో? మొత్తం అంతా మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఏమేమి తెలుసుకున్నారు? The body posturing, how you need to present yourself. See, it is not like an interview. The media presentation is a different ball game. So it is like you talking directly to the audience. So it has a different the way you stress words are ఉంటాయి కదా. So you need to rightly stress the word so that it hits the audience thought process. So those small things we used to discuss. Other scenes all it's okay, that I can do, but this news reading interview చేసే విధానం, so that all మూర్తి గారు helped. సో స్క్రిప్ట్లో రాసుకున్న అన్ని తీస్తారా సార్, లేదంటే ఏదన్నా మధ్యలో చేంజెస్ కానీ మార్పులు చేర్పులు? ఒకసారి బౌండ్ స్క్రిప్ట్ అవడానికి అయిన తర్వాత హీరో గారితో డిస్కస్ చేసి నా టీంతో డిస్కస్ చేసి నేను ఒక స్టోరీ నెరేట్ చేశానంటే మీరు అర్ధరాత్రి లేపినా నన్ను మళ్ళీ స్టోరీ చెప్పమంటే మూడుతో పని లేకుండా చెప్పేస్తా. అలా చాలామందికి నేను చెప్పాను. సో నా ఇంట్లో వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, నా టీంకి హీరో గారితో అంతా డిస్కస్ చేసి కరెక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ రీరైట్ చేసుకుని ఒకసారి బౌండ్ స్క్రిప్ట్ అయిన తర్వాత అక్షరం తీసాం, ఒక అక్షరం కూడా యాడ్ చేయలేదు. ఒకసారి టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి కూడా చెప్పండి సార్. టెక్నికల్ డిపార్ట్మెంట్ మెయిన్ డిఓపి నాని చమిడి శెట్టి. ఆయన చాలా మంచి డిఓపి, సినిమా మీద చాలా ప్యాషన్ ఉన్నాడు. పర్సనల్గా వ్యక్తిగతంగా ఇంట్లో సమస్యలు, ఆరోగ్యం, బంధువులు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు, అలాంటి వాటిని కూడా పక్కన పెట్టి సినిమా ప్యాషన్ మీద మీరు తీస్తున్నారు కదా, పోనా ఒక్క షాటు క్రౌడ్ షాటు మనం తెప్పిద్దామంటే నో నేనే తీయాలి. సో లైటింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, కలర్ ప్యాలెట్ ఎలా ఉండాలి, అన్నీ డిస్కస్ చేసిన దాని మీద తన ప్యాషన్తో సినిమా చాలా బాగా చేశాడు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే చాలా సీనియర్, రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా సెటిల్ అయ్యేసిన వ్యక్తి. సో ఈ పొలిటికల్ థ్రిల్లర్కి ఆ యాంబియన్స్ని ఆయన రియల్గా క్రియేట్ చేయగలిగారు ఆర్ట్ డైరెక్టర్. అండ్ ఎడిటర్ రవితేజ గిరిజాల అద్భుతమైన ఎడిటింగ్, షార్ప్ ఎడిటింగ్, ఫటా వెళ్తుంది.
రైటింగ్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ స్క్రీన్ ప్లే అద్భుతమైన కోఆర్డినేషన్తో చాలా బాగా చేశారు. అండ్ ఫైట్ మాస్టర్స్ పృథ్వీ మాస్టర్, శివరాజ్ మాస్టర్, లిరిక్స్ కాషర్ల శ్యామ్, కేకే, మ్యూజిక్ సాగర్, అండ్ కొరియోగ్రఫీ రఘు మాస్టర్, భాను మాస్టర్. సో చాలా మంచి టెక్నికల్ టీం దొరికింది నాకు. అండ్ కో డైరెక్టర్ సీనియర్ సుబ్బారావు. సో వాళ్ళందరూ మంచి వర్క్ చేశారు, అద్భుతమైన ఆర్టిస్టులు. నేనొక్కనే మోస్ట్ జూనియర్ ఎవరు అంటే ఇండస్ట్రీలో నేనే. నా టీం, నా రైటింగ్ టీం కూడా, నా ఫ్రెండ్స్, నా చాలామంది ఉన్నారు నా టీంలో, బాగా హెల్ప్ చేశారు. సూపర్. సో మీడియా సినిమా కలిసి ఒక మూవీ చేశారు. మీడియా సినిమా ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఎక్కడో చిన్న ఆ లైన్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా రివ్యూస్ విషయంలో కానీ వాటిలో కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ అంతా 1 వీక్ తర్వాత రాయొచ్చు కదా, లేకపోతే 2-3 డేస్ తర్వాత రాయొచ్చు కదా, ఎందుకు రిలీజ్ వెంటనే ఈ వెబ్సైట్లో ఆర్టికల్స్ రాస్తున్నారు అని చెప్పుకొని ఉన్నాయి కదా సార్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు నేను సినిమా తీసానండి. సినిమా తీసిన తర్వాత ప్రేక్షకులు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. ఆ వెబ్సైట్లో రివ్యూ రాసే వాళ్ళు కూడా ప్రేక్షకులే, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. నేను ఎలా కంట్రోల్ చేయాలని? బట్ అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటున్నారు కదా సార్. అవ్వచ్చు. ఇప్పుడు అలా అయితే నా 30 ఏళ్ళ జర్నలిజం జీవితం మీద నా మీద కూడా ఉంటాయి. ఈ జర్నలిస్ట్ ఈ స్టోరీ చేసాడు అందువల్ల ఈ పార్టీకి దెబ్బతింది అని. సో నేను ఆపలేను కదా. నా ఇంటెన్షన్ ఏంటనేది ముఖ్యం. సో వాళ్ళ ఇంటెన్షన్ బట్టి వాళ్ళు రాస్తారు. బట్ దానివల్ల వాళ్ళ ఇంటెన్షన్ నేను కంట్రోల్ చేయలేను అంటున్నారు కదా. వాళ్ళ ఇంటెన్షన్ నేను కంట్రోల్ చేయలేను. అంటే మీకు ప్రతిదానికి ప్రొఫెషనల్ హెజార్డ్స్ ఉంటాయండి, అవేంటో తెలుసుకుని దానికి ప్రిపేర్ అవ్వాలి. అండ్ మీ ఒపీనియన్ ఏదో ఎవరినో ఎందుకు అనాలి? రివ్యూస్ మీద రివ్యూస్ రాయడం రాంగ్ ఏం కాదు. ఇట్ ఈస్ దేర్ ఒపీనియన్. ఇప్పుడు యూ కెన్ కంట్రోల్ రివ్యూ రైటర్స్, బట్ యూ క్యాన్ కంట్రోల్ పీపుల్ పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా ఆర్ ఆన్ బుక్ మై షో ఆర్ ఆన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్. సో యూ క్యాన్ ఇప్పుడు యూ విల్ రైట్ యువర్ ఒపీనియన్ యాజ్ అన్ ఇండివిజువల్ దాన్ లైక్ అ రివ్యూ. కెన్ ఎనీవన్ స్టాప్ ఇట్ ఆన్ సోషల్ మీడియా? అంతే కదా. యూ క్యాన్ కంట్రోల్ థింగ్స్. I can't ask Murthy గారు టు డూ ఆర్టికల్ ఆన్ మీ, నన్ను పొగిడితే ఒక 30 minutes షో చేయండి అని చెప్పలేను కదా. ఇట్స్ హిస్ చాయిస్. సో పొలిటికల్ సిస్టమ్ని మేము క్వశ్చన్ చేసి సినిమా తీసాం. నా సినిమాని ఎవడు ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? లెట్ దెమ్ డు. అంటే క్వశ్చన్ చేయొచ్చు, ఒక 2-3 days తర్వాత చేయొచ్చు కదా, 1 week తర్వాత చేయొచ్చు కదా. సో వాళ్ళ లెక్కలు అవి నాకు తెలియవు. ఇంటెన్షన్స్ బట్టి ఉంటాయి. మై థింగ్ ఇస్ లైక్ on what scale we can divide the rating అనేది ఒకటి parameters for review that can be done. ఇప్పుడు now we judge like story, screenplay, performances, music, direction. This is what we write in reviews. You can give it on a scale of 5 for individual thing and it can be detailed than a write-up. So that will define a review better. For a story out of 5, how much you'll give? For a screenplay out of 5, how much you'll give? So that will at least define your rating. It will justify your rating better. So no one can question. సో జర్నలిజం మీద సినిమా ఉంది కాబట్టి, వాట్ ఈస్ జర్నలిజం సార్? మీ 25 years ఎక్స్పీరియన్స్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? మీకు వచ్చిన డెఫినేషన్. జనం కోసం నిజం చెప్పాలి, జనానికి నిజం చెప్పాలి, అంతే. మరి ఇప్పుడున్న కండిషన్స్లో ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీ అట్లా వెళ్ళిపోతుంది కదా మొత్తం అంతా. దీన్ని ఎలా చూస్తారు మీరు? మేనేజ్మెంట్ పాలసీస్ ఏమైనా ఉండొచ్చు. జనం కోసం నేను నిజం చెప్తా. నేను కావాలనుకున్న మేనేజర్ నన్ను ఉంచుతుంది, నన్ను ఉంచొద్దు అనుకున్న మేనేజ్మెంట్ దగ్గర నేను చేయను. నేను జనం కోసం నిజం చెప్తా, అంతే. సో ప్రతినిధిలో ఈ జర్నలిస్ట్ ఎలాంటి పర్సన్, ఇతని క్యారెక్టరైజేషన్ ఎలాంటిది? మామూలు సాధారణ జర్నలిస్టులు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారో అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు. తన కోర్ ఏం చెప్తే అదే వింటాడు. సో సొసైటీ మీద కన్సర్న్తో ఆయన ఏది చేయాలనుకున్నాడు అది చేస్తాడు. దానికి వచ్చే ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తాడు. మామూలుగా అలా ఉన్న జర్నలిస్టుల మీద పొలిటికల్ పార్టీస్ నుంచి, పవర్లో ఉన్న వాళ్ళ నుంచి, లేదు తన తోటి జర్నలిస్టుల నుంచి, లేదు ఆఫీసర్స్ నుంచి ఎంత భయంకరమైన ప్రమాదాలు ఎదురవుతాయో అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉంటాడు, ఫేస్ చేస్తాడు, తను అనుకున్నది చేస్తాడు, అంతే. సో దీనికి పార్ట్ 3 ఏమన్నా లీడ్ వదిలేరా లాస్ట్లో? ఆ రోజు సినారియోస్ అంటే ఆ సిస్టమ్. ఇప్పుడు ప్రతినిధి 1 చేసినప్పుడు హీరో గారు కానీ డైరెక్టర్ కానీ ప్రతినిధి 2 తెద్దామని అనుకోలే. ఆ క్యారెక్టర్ కంటిన్యూ అయ్యింది జర్నలిస్ట్గా. బట్ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి లాస్ట్లో నెక్స్ట్ పొలిటికల్ జర్నీ అట్లాంటిది ఏమన్నా? అలా
రావచ్చు వదిలేరా? కాదు ఇప్పుడు ఒక 1 month ముందు కలిసి ఉంటే ఏమైనా ఐడియా తీసుకుని రాసా దిస్ ఫిల్మ్ వాజ్ నెవర్ ఇంటెండెడ్ టు బి టైటిల్ ప్రతినిధి 2. హీ కేమ్ విత్ అన్ ఐడియా, వీ వర్ డిస్కసింగ్ అదర్ టైటిల్స్, దెన్ సడన్లీ ఏంటంటే వీ ఫెల్ట్ టూ మెనీ సిమిలారిటీస్ ఇన్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద ఫస్ట్ వన్. సో ఆ క్యారెక్టర్ లాగా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈజ్ అ జర్నలిస్ట్ అండ్ ఈ ఎలిమెంట్స్ అన్ని, అండ్ మనం ఏ సినిమా చేస్తున్నామో జనాలకు అర్థం అవ్వడానికి రీచ్ అగైన్ యూ డోంట్ ఇఫ్ వి పుట్ అనదర్ టైటిల్ అగైన్ యూ నీడ్ టు టెల్ వాట్ జానర్ యూర్ డూయింగ్. మేము ప్రతినిధి కాకుండా, ప్రతినిధి అంటేనే ప్రాపగాండా అంటున్నారు, ఇంక వేరే టైటిల్ పెట్టుంటే పూర్తిగా అసలు ఏదో తీసేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. సో అట్లీస్ట్ స్టిల్ ఇంకా 50% దే ఆర్ థింకింగ్ ఇట్స్ అ ఫిల్మ్ కాబట్టి బికాస్ ఆఫ్ ద టైటిల్. ఓకే, అసలు వర్కింగ్ టైటిల్స్ ఏమనుకున్నారు స్టార్టింగ్ దీనికి? ఒకటే టైటిల్ అనుకున్నారు, రణరంగం అనుకున్నారు. రణరంగం. రణరంగం అయ్యేది ఖచ్చితంగా టైటిల్ మీద రణరంగం అయ్యేది. ఖచ్చితంగా మళ్ళీ మీరే డిబేట్ పెట్టాల్సి వచ్చేది. సో సి ఇప్పటికి జెన్యున్గా ఒక ఫిలిం చేస్తేనే, ఇఫ్ ఐ వాంటెడ్ డూ అ ప్రాపగండా ఫిలిం ఐ కెన్ డూ అ ప్రాపగండా ఫిలిం. సి నన్ను ఇప్పుడు సడన్గా వచ్చి నేను ఐ ట్రీటెడ్ దిస్ యాజ్ అ ఫిలిం. సో మీరు అంతకుముందే టీవీ5 మూర్తి గారిని జర్నలిస్ట్గా కలిశారు, ఇప్పుడు డైరెక్టర్గా కలిశారు. ఎలా ఉంది ఆ డైరెక్టర్ మూర్తి గారికి అండ్ టీవీ5 మూర్తి గారికి? No, basically everyone will have a perception. See, even I thought he's a very angry, straightforward, ముక్కుసూటి మనిషి ఈ టైప్లో అనుకునేవాడిని. నో, హీఈస్ ఆల్సో మనలాగే మనిషే. ఆయన జోక్ సెట్స్లో కూడా అంతే సీరియస్గా ఉంటారు, కామెడీ చేసుకుంటా జోక్గా ఉంటారు, ఇలాగే ఉంటారు, సరదాగా ఉంటారు. సి ఎవ్రీ వన్ హ్యాస్ అనదర్ సైడ్. యూ క్యాన్ జస్ట్ యువర్ పర్సెప్షన్. అలా చూసి అలాగ అనుకుంటున్నారు తప్ప. But he has a fun side. He talks about cinema. He talks lots of things. అదొక్కటే కాదు. So he has a different angle to him. And he's a very cool-headed guy. అది ఎవరు నంబర్ చెప్పినా సరే ప్రాబ్లం అనిపించదు. నో ఇలా కెమెరా ఉంటే ప్రాబ్లం, కెమెరా లేకపోతే మామూలుగా. సుకుమార్ గారు మొన్న ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు అదే అన్నారు. సుకుమార్ గారు నాకు తెలుసు బాగా. ఫస్ట్లో ఒక చోట పరిచయం అయినప్పుడు ఏదో ఈషా ఫౌండేషన్, దాన్ని ఏమంటారు, రెస్టారెంట్ ఈషా లైఫ్, అక్కడికి ఏదో వెళ్ళినప్పుడు వాళ్ళ టీంతో పాటు వాళ్ళు వచ్చి నేను కూడా చేస్తున్నా, విష్ చేశారు మాకు, విష్ చేశారు, నేను కూడా విష్ చేశాను. అది అయిపోయిన తర్వాత పర్సనల్గా చాలాసార్లు కలిసాం, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ జక్కార్ ప్రసాద్ గారి సినిమాలో యాక్ట్ చేశాను ప్లేబ్యాక్. అప్పుడు 4-5 సార్లు సెట్కి వచ్చారు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఏదో పర్సనల్ ఫంక్షన్స్లో. ఆయన చెప్తున్నారు టీవీ5 మూర్తి అనగానే నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను డిఫరెంట్గా అనుకున్నాను, స్క్రీన్ మీద ఉన్నట్టే యారగెంట్ అది. బట్ పర్సనల్గా నేను కలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను, ఆయన ఒకడైనా ట్విన్సా, ఏదో బాటిల్ తీసి ఇచ్చేస్తున్నాడు, ఎవరినో వస్తుంటే కుర్చీ వేసేస్తున్నాడు, ఏంటి అసలు ఇతను ఏంటని అనుకున్నాను నేను. నా ఒపీనియన్ నేను మార్చుకున్నానండి అన్నారు. సో నేనేంటంటే నేను ప్రొఫెషన్లో ఆన్ స్క్రీన్ నేను ప్రతిరోజు కనిపించే ఒక 1 అవర్లో ఉండే పర్సన్ మిగిలిన 23 గంటలు అంత యారగెంట్గా, అంత స్టెబన్గా, అంత మూర్ఖంగా మీరు అనుకునే ఉద్దేశం. కొడుతుంటాడు, తిడుతుంటాడు, అరుస్తుంటాడు ఎందుకు అనుకుంటారు? నా వృత్తి కదా అది, నా ప్రజెంటేషన్ స్టైల్ అది, న్యూస్ ప్రజెంటేషన్ స్టైల్ అది, అంతే. సో అండ్ ఫైనల్గా చిరంజీవి గారికి చూపించారు. సో ఆయన రియాక్షన్ ఏంటి అసలు? ఫస్ట్ మీరు చెప్పంగానే సినిమా తీసాను సార్ ఇట్లా చూపించిందని ఆయన సర్ప్రైజ్ అయ్యారు. సార్ నేను హీరో గారు కూడా వెళ్ళాం, చాలా సర్ప్రైజ్ అయ్యారు, చాలా బాగుంది, బాగా తీసావు సీజన్ డైరెక్ట్, ఈ కోణం ఉందని నాకు కూడా తెలియదు అన్నారు. ఎలా మేనేజ్ చేస్తారు టీవీ5 అండ్ ఈ సినిమా డైరెక్షన్? మేనేజ్మెంట్ ఫుల్ కోఆపరేషన్ అండి. ఓకే, చాలా కోఆపరేట్ చేశారు, అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. షో మిస్ అవ్వద్దు, నీ సినిమా నువ్వు తీసుకో. ఆల్మోస్ట్ షో టైం బ్రేక్ షూట్ ఉంది సార్. నాకు హీరో గారు, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కోఆపరేషన్. 8 అంటే దగ్గర లొకేషన్ అయితే 8:15, దూరం లొకేషన్ అయితే 8 క్లోజ్. మళ్ళీ నేను 9:50కి స్టార్ట్ అవుతా, 10:15, 10:20కి జాయిన్ అవుతా. అది ఇంకా థంబ్ రూల్. అలా కోఆపరేట్ చేశారు అందరూ నాకు. ఓకే, సో ఫైనల్గా మేము ప్రతినిధి 2 నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ అ ప్రాపర్ కమర్షియల్ పొలిటికల్ థ్రిల్లర్. కమ్ విత్ అన్ ఓపెన్ మైండ్, ఎంజాయ్ ద ఫిల్మ్. ఓకే, సో ఇంకా 4 days మాత్రమే ఉంది. మేము డెఫినెట్గా ఈ ఫిలిం ఖచ్చితంగా చూస్తాము, వెయిట్ చేస్తున్నాము. అండ్ దీనికి సీక్వెల్ కూడా త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.